రచ్చ ఎక్కువ, చర్చ తక్కువ. అధికార విపక్ష సభ్యుల మాటల యుద్ధానికి దిగారు. అరుపులు, కేకలతో ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్లో సీన్ సితారైంది. కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం అధికార విపక్షాల పరస్పర ఆరోపణలతో రచ్చరచ్చగా మారింది. మీటింగ్ కు ఆలస్యంగా రావడమేంటని చైర్పర్సన్ లక్ష్మీదేవిని ప్రశ్నించారు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి. తాను సమయానికి వచ్చామని బదిలించారు చైర్పర్సన్ లక్ష్మీదేవి. అదే క్రమంలో సీసీ ఓబులేష్ ను మరో సెక్షన్ కు మార్చడంపై మాటా పెరిగి చర్చ కాస్త రచ్చకు దారితీసింది. తన అనుమతి లేకుండా సీసీని ఎలా మారుస్తారని కమిషనర్ రవిచంద్రారెడ్డిని ప్రశ్నించారు చైర్పర్సన్ లక్ష్మీదేవి. తన పరిధిలో పనిచేసే సిబ్బందిని ఏ సెక్షన్ కైనా మార్చే అధికారం తనకు ఉందన్నారు కమిషనర్ రవిచంద్రారెడ్డి. చైర్తో మాట్లాడే విధానం అదేనా అని కమిషనర్ రవిచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ కౌన్సిలర్లు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం సభ గందరగోళంగా మారింది. కౌన్సిల్ నుంచి బయటకు వెళ్తున్న ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, కమిషనర్ రవిచంద్రారెడ్డిని వైసీపీ కౌన్సిలర్లు అడ్డుకునే ప్రయత్నం చేయడం, టీడీపీ కౌన్సిలర్లు ప్రతిఘటించడం వెరిసి పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు జోక్యం చేసుకుని సిచ్యువేషన్ ను కంట్రోల్ చేశారు. ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, టీడీపీ కౌన్సిలర్లు, కమిషనర్ రవిచంద్రారెడ్డి కౌన్సిల్ హాల్ నుంచి వెళ్లిపోయారు.